నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తెనాలి పట్టణంలో నిర్వహిస్తున్న స్వచ్ఛతా హీ 2024 కార్యక్రమం 3వ రోజు పట్టణంలోని 2, 8, 22 వార్డుల్లో నిర్వహించారు. చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, కమిషనర్ బండి శేషన్ ఆధ్వర్యంలో ఆయా వార్డుల నందు పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. 22వ వార్డులో ఎలిమెంటరీ పాఠశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మానవహారం ఏర్పాటు చేసి స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంపై అవగాహన కల్పించారు. కాల్వల్లో ఫ్యాగింగ్, స్ప్రే చేయడం వంటివి నీటి నిల్వలు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చైర్పర్సన్ తాడిపోయిన రాధిక తెలిపారు. ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు, పురపాలక సంఘాధికారులు పాల్గొన్నారు. ప్లాస్టిక్ కవర్లు వాడకు, ప్రాణానికి ముప్పు. ప్లాస్టిక్ కవర్లు వాడకు. రే భాస్కర్ లేరా స్వచ్ఛతా ప్రకటన. గౌరవ చైర్పర్సన్ గారు, గౌరవ వార్డు మెంబరు, గౌరవ వైస్ చైర్పర్సన్ గారు అందరూ సేవ చేయడం మన కర్తవ్యం. ప్రతిజ్ఞ చేస్తున్నాను. స్వచ్ఛందంగా పరిశుభ్రత కోసం పనిచేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటాను. నేను చెత్త వేసి పరిసరాలను మూడో రోజైన మన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఏర్పాటు చేస్తున్న ఈ స్వచ్ఛత సేవా కార్యక్రమానికి ఇది మూడో రోజు కావటాన 8, 2వ వార్డు, 22వ వార్డుకి పర్యటించడం జరుగుతుంది. ప్రతి వార్డులో శానిటేషన్ అనేది విజయవాడలో వరద రావటాన కొంచెం శానిటేషన్ అనేది లోపం ఉంది. త్వరలోనే అది కూడా పరిష్కరిస్తాం. ఈ రోజున మేము స్వచ్ఛత సేవా కార్యక్రమానికి వర్కర్స్ని పెట్టి మా మున్సిపల్ సిబ్బందితో, మన కమిషనర్ గారు కానివ్వండి, కౌన్సిలర్లు కానివ్వండి, ప్రతి ఒక్కరూ కార్యకర్తలు అందరం కలిసి ఈ స్వచ్ఛతా కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని, మాతో పాటు మీరు కూడా పాల్గొని ఉండాలని, పరిశుభ్రంగా మన ఇల్లంతా పరిశుభ్రంగా ఉంచుకుంటున్నాము, అలానే మన రోడ్స్ కానీ పరిశుభ్రంగా ఉండాలని, అలానే ఈ వర్కర్స్ పెట్టి సీల్ట్ తీపిస్తున్నాము. అది తీసిన వెంటనే దాన్ని తీపిస్తుంటూ జరుగుతుంది. అలానే బ్లీచింగ్ పౌడర్ అది చల్లిస్తున్నాము. అలానే ఈ చెట్లు కూడా పెద్ద పెరిగినాయి కాబట్టి అవి కట్ చేపిస్తూ జరిగింది. వెంటనే తొలగిస్తున్నాము. మాతో పాటు మీరు కూడా మాకు సహకరిస్తే ఇంకా మన వార్డుల్ని డెవలప్ చేసుకోవచ్చు. అలానే ఆంధ్ర ప్యారిస్ అని కూడా మన తెనాలికి ఒక ప్రత్యేకంగా పేరు ఉండిద్ది. మీరు కూడా మాకు సహకరిస్తే బాగుండిద్ది కోరుకుంటున్నాను. 3 రోజుల నుంచి మన పట్టణంలో స్వచ్ఛతా హీ సేవ అనే కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు 3 వార్డులలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్స్ అవుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు 2వ వార్డు, 8వ వార్డు, అలాగే 22వ వార్డులో ఈ కార్యక్రమంలో అవుతూ ఉన్నాయి. దీని యొక్క లక్ష్యం ఏంటంటే ఈ యొక్క ప్రాంతాన్ని అంతా కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. దీంట్లో మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వారే కాకుండా ప్రజలకు కూడా వాలంటరీగా ఈ కార్యక్రమంలో పాల్గొంచుకొని మన ఇల్లు, మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని శుభ్రంగా ఉంచుకునే క్రమంలో అందరూ కూడా సహకరించుకోవాలి ఒకరికొకరు. ఇదే భారత ప్రధాని గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మన స్థానిక శాసనసభ్యులు అండ్ సివిల్ సప్లైస్ శాఖ మంత్రుల వారు, ఆనరబుల్ సిపి గారు ఇచ్చినటువంటి స్లోగన్. సో దీన్ని అందరూ కూడా గమనించుకొని మీ వార్డులోకి వచ్చినప్పుడు శుభ్రత కార్యక్రమాలు
ఎలా అవుతున్నాయి ఏంటి అనే విషయాలు గమనించుకొని మీరు కూడా ఒక గంట సేపు స్పెండ్ చేయగలిగితే కనుక చాలా బాగుంటుందనేసి ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. ది తెనాలి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీ ఆదాయపు పన్నుపై అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు 20వ తేదీ సాయంత్రం 4:30 ఈ అవగాహన సదస్సు జరుగుతుందని, ఇటీవల ఆదాయపు పన్ను చట్టంలో జరిగిన మార్పుల గురించి మరియు ఇతర ముఖ్యమైన విషయాలపై వ్యాపారస్తులకు గల సందేహాలను ఈ సదస్సు నందు నివృత్తి చేసేందుకు ఆదాయపు పన్ను శాఖ అధికారులతో అవగాహన సదస్సు ఏర్పాటు చేసినట్లు ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు తెలిపారు. ది తెనాలి ఛాంబర్ ఆఫ్ కామర్స్ తెనాలి వారు ఆదాయ పన్నుపై అవగాహన సదస్సును 20/9/2024 శుక్రవారం సాయంత్రం 4 గంటలకు శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థాన సత్రావరణలో వక్కలగడ్డ రామ్మోహన్ రావు గారి కళ్యాణ మండపంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేసినారు. కావున ఈ అవగాహన సదస్సుకు మన వ్యాపారస్తులు, డాక్టర్లు, రాయర్లు అందరూ విచ్చేసి వారికి గల సందేహాలను నివృత్తి చేసుకున్నటకు ఈ అవగాహన సదస్సు ఉపయోగించవలసిందిగా కోరుచున్నాము. అందువలన వ్యాపారస్తులందరూ ఈ అవగాహన సదస్సు హాజరు కావాలని భావిస్తున్నాము. సమావేశంలో గుండా రామకోటేశ్వరరావు, రామూరి సుబ్బారావు, ఐటీసీ శ్రీనివాసరావు, ఉప్పల వరదరాజులు తదితరులు పాల్గొన్నారు. రేపు అనగా 20/9/24 శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఆదాయ పన్నుపై అవగాహన సదస్సు శ్రీ వాసవి కన్యకాపరమ దేవస్థానం బోసురాడు నందు నిర్వహించడం జరుగుతుంది. దీనిలో మరీ ముఖ్యంగా శ్రీమతి సునీత బిళ్ళా గారు, ప్రిన్సిపల్ కమిషనర్ ఇన్కమ్ ట్యాక్స్ విజయవాడ, అలాగే సుప్రియారావు గారు ఐఆర్ఎస్, ఆయన కూడా ఇన్కమ్ ట్యాక్స్ రేంజ్ గుంటూరు, జేజీఎస్ కిషోర్ కుమార్ ఆదాయ పన్ను శాఖ అధికారి తెనాలి, ఇంకా ఎంతో ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆదాయ పన్నుపై ప్రస్తుత పరిస్థితుల్లో ఏ రకంగా గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం కొత్త బడ్జెట్లో ప్రకారంగా ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎంతవరకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టక్కర్లేదు, ఆ తర్వాత పరిధి ఎక్కడి నుంచి బిగిన్ అయ్యి ఎంతవరకు ఎండ్ అవుతుంది, ఇటువంటి విషయాలన్నీ కూడా తెలియజేస్తారు. కాబట్టి ప్రతి ఒక్క ఇన్కమ్ ట్యాక్స్ పేయరు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు అందరూ కూడా రేపు సాయంత్రం 4:30 కన్యకాపరమ దేవస్థానానికి విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని తమ యొక్క సందేహాలు నివృత్తి చేసుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున కోరుతున్నాం. సాల్వేషన్ ఆర్మీ 143వ ఆవిర్భావోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ ఐతర్నగర్లోని సాల్వేషన్ ఆర్మీ చర్చ్ నందు జెండా ఆవిష్కరణ నిర్వహించి వేడుకలను ఘనంగా నిర్వహించారు. 1882 సంవత్సరంలో సెప్టెంబర్ 19న ఫెడ్రిక్ టక్కర్ ఇండియాకు తీసుకువచ్చి 142 సంవత్సరాలు పూర్తి చేసుకుని 143 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ వేడుకలను నిర్వహించినట్లు సంఘ పెద్దలు తెలిపారు. రక్షణ సైన్యం ఇండియాలో ప్రవేశించి 142 సంవత్సరాలు ముగించుకొని 143 సంవత్సరాలు ప్రవేశించింది. ఆ సందర్భంగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. విశేషంగా రక్షణ సైన్యం అనేది ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఇండియాలో సేవను ప్రారంభించింది. అదే సోప్ సాల్వేషన్ అంటే పేద ప్రజలకు అన్నం లేక ఇబ్బంది పడుతున్న దినాల్లో 1800 శతాబ్దంలోనే 18th సెంచరీలో ప్రజలకు భోజనం పెట్టి ఆ తర్వాత వాళ్ళకి బట్టలు ఇచ్చి వాళ్ళని శుభ్రపరిచి ఆ తర్వాత వాళ్ళు యేసు ప్రభు గురించి బోధ చేయడం జరిగింది. విశేషంగా గవర్నమెంట్ దగ్గర ఎకరాలు వేల ఎకరాలు సంపాదించి పేద ప్రజలకు పొలాలుగా పంచడమే కాక వాళ్ళకు గృహాలు నిర్మించి వాళ్ళకి ఆదరణ ఇచ్చింది. ఎంత గొప్ప సంస్థ ఈరోజు 142 సంవత్సరాలు. విశేషంగా సాల్వేషన్ ఆర్మీ అనే సంస్థ విద్య కూడా అనేక స్కూల్స్, కాలేజెస్ ప్రవేశపెట్టింది. పేద ప్రజల్లో మరి ముఖ్యంగా దళిత వాడల్లో ఆ రోజుల్లో స్కూల్స్ లేవు. 100 సంవత్సరాల క్రితం 140 సంవత్సరాల క్రితం స్కూల్స్ లేని పరిస్థితుల్లో దళిత బాడల్లో స్కూల్స్ ప్రవేశపెట్టి కార్యక్రమంలో మేజర్ యేసుపాదం, మేజర్ నాగరాజు, మేజర్ రత్నసుందరం, సంఘ పెద్దలు బట్టు జక్రయ్య, రవికుమార్, పిల్లి కనకరత్నం, నరసింహారావు, ఆశీర్వాదం, కమిటీ పెద్దలు, గృహ సమితి పెద్దలు, యవనస్తుల సంఘం తదితరులు పాల్గొన్నారు. ఈ రక్షణ సైన్యం ఇండియాకి వచ్చి 142 సంవత్సరాలు దాటి వాళ్ళ 143 సంవత్సరాలకు అడుగు పెడుతున్న సందర్భంగా ఈ ధ్వజారోహణ జరిగింది. ఈ సంస్థ 1882 సంవత్సరంలో ఇండియాకి వచ్చి 5 ముఖ్య నేతలతో మేజరు, కల్నలు, డక్కరును, ఎవరు మేరీ ఆన్ థామ్సన్, ఒక 5 కలిసి వచ్చి ఇండియాకి వచ్చి ఈ సంస్థను స్థాపించి 133 దేశాల్లో ఇవాళ సాల్వేషన్ ఆర్మీ దిగ్విజయంగా కొనసాగుతుంది. ఇక్కడికి విచ్చేసిన ఆహుతులందరికీ నా నమస్కారాలు. సమయంలో దేవుని యొక్క నామం పేట ఈ మహారక్షణ సైన్యము ఐతానగర్ సెంట్రల్ కోరు తెనాలి వారు నిర్వహించు 143వ వార్షికోత్సవములో
మరి ఈరోజు ఇచ్చేసినటువంటి దైవజనులు మరి మేజర్ యేసుపదమయ్య గారికి, అలాగనే కమిటీ వారికి, సంఘ పెద్దలకు, గృహసమితి వారికి, యవనస్తులకు, సభ్యులందరికీ వందనాలు చెల్లిస్తూ ఈ మహారక్షణ సైన్యం ఇంకా దేదీప్యమానముగా అనేక స్థలాలలో ఈ ధ్వజము ఎగరవేయబడును గాక. ఈ మధ్య జరిగినటువంటి ఈ ఫ్లడ్ కార్యక్రమాల్లో మన సమీపంలో ఉన్నటువంటి ఈపూర్లంక అనేటటువంటి గ్రామములో, ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామములో మరి మహారక్షణ సైన్యం వెళ్ళి మంచి సేవలు చేసి వారికి కావలసినటువంటి 9 రకాల ఐటమ్స్ ఇచ్చి వారిని మరి బలపరిచినందుకు వందనాలు చెల్లిస్తూ సెప్టెంబర్ నెల స్కూల్ కాంప్లెక్స్ 2 రోజుల సమావేశాలు మంగళ బుధవారాలలో ఎన్సీఆర్ కాంప్లెక్స్ పరిధిలోని ప్రైమరీ పాఠశాల టీచర్స్కు నిర్వహించడం జరిగిందని కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు పివి సుధారాణి తెలిపారు. మొదటి రోజు 50% మంది టీచర్స్, రెండో రోజు 50% మంది టీచర్స్, మొత్తంగా 100% కాంప్లెక్స్ సమావేశాలకు హాజరవడం జరిగింది. రిసోర్స్ పర్సన్స్గా వ్యవహరించిన ఉపాధ్యాయుని అరుణ ముందుగానే అజెండాలోని అన్ని అంశాలను సెషన్స్ వైజ్ కాంప్లెక్స్ పరిధిలోని అన్ని పాఠశాలలకు విభజించి కాంప్లెక్స్ సమావేశాలు విజయవంతంగా నిర్వహించేలా చూడడం జరిగింది. విద్యా ప్రదేశ్ 90 రోజుల కార్యక్రమం ఇప్పటి వరకు జరిగిన విధానం, తరల్ బేస్ లైన్ టెస్ట్ గైడ్స్, అకాడమిక్ మానిటరింగ్ యాప్లో అప్లోడ్ చేయడం, టీచర్స్ రిసోర్స్ బుక్, లెసన్ ప్లాన్ తయారీ, స్విఫ్ట్ చాట్ యాప్, ఏపీ టీచర్స్ చాట్ తదితర అంశాల గురించి చర్చించడం జరిగింది. సమావేశంలో ప్రైమరీ పాఠశాలల ఉపాధ్యాయులు సిఆర్ఎంటీ శ్రీదేవి పాల్గొన్నారు. హలో టీచర్స్, నా పేరు వెంకటేష్ మరియు నా పేరు లక్ష్మి. 3 నుండి 5వ తరగతి వరకు మ్యాథమెటిక్స్ బోధన కొరకు రూపొందించిన అండర్స్టాండింగ్ అండ్ ఫ్లూయెన్సీ విత్ బిగ్గర్ నంబర్స్ కోర్స్ యొక్క ఇంట్రొడక్టరీ వీడియోకు స్వాగతం. ఈ కోర్సు యొక్క శుభారంభం చేద్దాం. ఈ కోర్సు 2 మాడ్యూల్స్గా విభజించబడింది. మాడ్యూల్ 1 నెంబర్స్ మరియు ఆపరేషన్స్ బోధించడం 3 యూనిట్స్ ఉన్నాయి. ప్లేస్ వాల్యూ, ఎడిషన్ మరియు సబ్ట్రాక్షన్ మరియు మల్టిప్లికేషన్ డివిజన్. మాడ్యూల్ 2 ఫ్రాక్షనల్ నెంబర్స్ బోధించడంలో 2 యూనిట్స్ ఉన్నాయి. అవి ఫ్రాక్షన్స్ మరియు డిస్టెన్స్. మన ఎన్సీఆర్ఎన్ఎం హై స్కూల్లో కాంప్లెక్స్ మీటింగ్ 2వ స్పెల్ జరుగుతుందండి. మరి ఈ నిన్నటి దినమున కాంప్లెక్స్ మీటింగు సెకండ్ గ్రేడ్ టీచర్స్ అందరికీ 1వ స్పెల్ జరిపించడం జరిగింది. ఈరోజు 2వ స్పెల్ జరుగుతుంది. దీనిలో ముఖ్యంగా టీచర్స్ అందరూ ఒక చోట చేరి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవటం జరుగుతుంది. అలానే ప్రత్యేకంగా మదర్స్ గ్రూప్స్ అనేవి ఏర్పాటు చేసి పిల్లల గురించి మదర్స్ని వాళ్ళందరినీ ఒక చోట గ్రూప్స్గా డివైడ్ చేసి పిల్లల యొక్క యోగక్షేమాలు కనుక్కోవటం, మదర్స్ గ్రూప్స్ అనేవి ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని డిస్కస్ చేయటం జరిగింది. అట్లానే ఈ ఎజెండాలో టీచర్స్ ఇంకా ఎఫెక్టివ్గా ఎస్జిటీలకి ఎలా ఎఫెక్టివ్గా పిల్లలకి చెప్పాలి అనేది డిస్కస్ చేయటం జరిగింది. తెనాలి చిన్నరావూరులోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించారు. ఈ మేళాలో దివీస్ ల్యాబొరేటరీస్, ఈక్విట్స్ అండ్ మౌల్డ్స్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఐటీఐ ఫిట్టర్, టర్నర్, మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డర్ తదితర కోర్సులు చదివిన విద్యార్థులు ఈ జాబ్ మేళాలో పాల్గొనడం జరిగిందని ప్రిన్సిపల్ రావిచ్చిన వెంకటేశ్వర్లు తెలిపారు. రోజు మన తెనాలి గవర్నమెంట్ ఐటీఐ నందు మినీ జాబ్ మేళా జరిగింది. దానికి గాను 4 ఇండస్ట్రీస్ నుంచి హెచ్ఆర్స్ వచ్చి ఉన్నారు. దాంట్లో దివీస్ హైదరాబాదు, అదేవిధంగా ప్రైమరీ ఇంజనీరింగ్ అంటే సోలార్ టెక్నీషియన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ప్రైమరీ వాళ్ళు వచ్చి ఉన్నారు. టాటా సంబంధించిన వాళ్ళు. అట్లాగే మూడోది EQ డైస్ వాళ్ళు కూడా వచ్చి ఉన్నారు. ఈ టాటా స్కై వాళ్ళు కూడా మనకి కొన్ని ట్రేడుల్ని ఏదో అప్గ్రేడ్ చేయడానికి కూడా వాళ్ళు ముందుకు వచ్చి ఉన్నారు. దానికి గాను మొత్తం కూడా మన మిషనరీ ఎక్విప్మెంట్ ఏవైతే ఉందో దాంట్లో మేమేమి ఐటీఐకి డెవలప్మెంట్కి చేయగలము, లేదా ఏదైనా మిషనరీ ఏదైనా రిపేరింగ్ ఏదైనా చేయించడానికి కానీ వాళ్ళు ముందుకు వచ్చి ఉన్నారు టాటా స్కై వాళ్ళు. దానికి కానీ మొత్తం ఈరోజు ఈ జాబ్ మేళాకి 55 మంది అటెండ్ అయ్యారు. దాంట్లో మా ఐటీఐ పిల్లలే కాకుండా పీజీ విద్యార్థులు ఒక 5గురు, అదేవిధంగా డిప్లొమా వాళ్ళు ఒక 4 వచ్చి ఉన్నారు. అదేవిధంగా ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు, డిగ్రీ చదివిన వాళ్ళు కూడా వివిధ కోర్సుల వాళ్ళు అందరూ కూడా వచ్చున్నారు. ఎందుకంటే ఇది డివీస్ వాళ్ళు మెడికల్ కంపెనీ కాబట్టి దానికి సంబంధించిన డిగ్రీ పిల్లలను కూడా తీసుకోవడానికి వాళ్ళు అష్యూరెన్స్ ఇచ్చారు. వచ్చిన 55 మెంబర్స్ మొత్తం అందరిని కూడా
వాళ్ళు ఇంటర్వ్యూ చేసుకుని వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం కూడా జరగడం జరిగింది. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.